గోధుమ పిండి చపాతీ చేస్తున్నానండి. కొద్దిగా వాటరు మనకు కావాల్సినంత వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగా కొద్దిగా ఆయిల్ వేసి కలపాలండి, మెత్తగా అవుతాయి. కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. ఇది చేశానండి నేనైతే. కొంచెం పిండి ఎత్తుకొని చపాతీ రుద్దుకుంటాము. చపాతీ రుద్దుకున్నామంటే ఇది పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి. ఇది కూడా అలాగే రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇది కూడా రౌండ్గా చేశానండి. ఇంకొకటి దీనిపైన వేయాలి. ఇక్కడికి 2 చపాతీలు అయినాయి కదా, ఈ రెండాటిని ఇలా మడసాలి. ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ రుద్దాలి. ఇలా వచ్చిందండి. 2 కలిపి ఫోల్డ్ చేసి వేసేస్తే పెనం వేడవ్వాలి. ఇది వేయాలండి. ఎందుకంటే ఇలా కాల్చడం వల్ల బాగా మెత్తగా ఉంటుంది. మనం ఎక్కువసేపు నానబెట్టే అవసరం లేదు. చాలా మెత్తగా రుచిగా కూడా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. మనకు కావాలంటే కొద్దిగా ఆయిల్ రాసుకోవచ్చండి, లేకపోతే అవసరం లేదు. ఆయిల్ రాయకపోయినా కూడా మెత్తగానే ఉంటుంది. రెండు కలిపి చేయడం వల్ల పెద్దగా వస్తుందండి. టేస్టీ చపాతీ రెడీ అయిందండి. దీంట్లో ఉల్లిపాయ నంచుకుని తింటే, ఈ చపాతీకి కొబ్బరి చట్నీ అండి. కొబ్బరి చట్నీ, ఒక ఉల్లిపాయ నంచుకు తింటే, ఇవి ఒక్కటి తింటే కడుపు నిండిపోతుందండి. ఎంత ఆకలి ఉన్న వాళ్ళకన్నా ఇవి ఒక్కటి తింటే చాలు, ఇంకా ఆకలి అయ్యదు. చాలా మెత్తగా, చాలా రుచిగా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్